ఫస్ట్ టైంలో చూశారు అఖండ ఏంటో. సెకండ్, ఇది ఒక ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు సినిమానే చేసింది. ఇది ఇప్పుడు పాన్ ఇండియా సినిమా. హిందీ డైలాగుల్లో బాలయ్య ఒక్కడే ఏ కంట్రీ నుంచి వెళ్ళినా డైరెక్ట్ ఏ మాట్లాడాలన్నా హిందీలో మాట్లాడాలన్నా ఒక బాలయ్యే డైరెక్ట్ డబ్బింగ్ చెప్పిన హీరో. మొట్టమొదటి తెలుగు హీరో. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే ఫస్ట్ తెలుగు హీరో డైరెక్ట్ డబ్బింగ్ చెప్పింది ఒక బాలయ్య. అది పాన్ ఇండియా లెవెల్లో. అలాగా ఇది 100కి 200% #1 హిట్ అవుతుంది. విమర్శకులు ఎప్పుడూ ఉంటారు. ఎందుకంటే బాలయ్య అంటే భయం. ఆ భయంతో చిత్రాల కింద రొమార్సు వాళ్ళకి సృష్టించడం అలవాటు. ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. బాలయ్యకి ఎప్పుడు కూడా తిరిగి ఉండదు. అది వాళ్ళకి తెలుసు. ఎవడైతే విమర్శిస్తున్నాడో బాలయ్య గురించి బాగా తెలుసుండే విమర్శిస్తారు. అంతకు ఉదాహరణకి ఎవరు ఉండరు. అంత వ్యవహారం చేసేది ఒక బాలయ్య మీద సృష్టిలు ఇవన్నీ మామూలు కామన్గా మీకు తెలుసు. దానికి కూడా ఇవన్నీ వేరేగా చెప్పక్కల. అఖండ మట్టికి పెద్ద హిట్, మామూలు హిట్ కాదు, భారీ హిట్. 300 crores. మీకు సింహ స్టార్టింగ్ చూసుకుందాం. ఇంక సింహ చూసిన తర్వాత సింహ కంటే మించిన సినిమా మళ్ళీ బాలయ్యతో తీయలేరు అనుకున్నారు. వెంటనే లెజెండ్. అబ్బో లెజెండ్ ఏంటి, ఇంక లెజెండ్ తర్వాత ఇంక అన్నీ వచ్చేసినాయి, ఇంకేమీ తీయలేరు అనుకున్నారు. బాలయ్య బోయపాటి కాంబో అంటేనే పవర్ఫుల్ కాంబో కాబట్టి హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫర్ షూర్గా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుంది. డబుల్ హ్యాట్రిక్కి ఫర్ షూర్గా ఇది ఫస్ట్. బాలయ్య బోయ అంటేనే ఆయన నందమూరి తమన్ అయిపోతాడు. ఈ సినిమాలో ఆల్రెడీ అయిపోయాడు. 2 songs వచ్చాయి. ఫర్ షూర్గా నెక్స్ట్ కూడా బాగుంటాయి. అఘోరాని శాంపిల్ వేలో ఫస్ట్ పార్ట్లో చూస్తే ఇందులో ఫుల్ ప్లెడ్జ్డ్గా బాలయ్య శివతారం చేస్తాడు. అండ్ ఆయన ఔరా కావచ్చు, ఆయన ఫుల్ ప్లెడ్జ్డ్గా ఒకసారి గంభీరంగా ఉంటే అలా ఉంటుంది, లేకపోతే ఫుల్ ప్లెడ్జ్డ్గా పర్ఫామ్ చేస్తే అలా ఉంటుందో ఈ సినిమాలో మనకి ట్రైలర్లో క్లియర్గా తెలుస్తుంది. హోప్ఫుల్లీ మూవీలో కూడా కంప్లీట్గా చూస్తామని ఎక్స్పెక్ట్ చేస్తాం. చాలా వరకు మనం కుంభమేళ వెళ్ళలేదు, ఇక్కడ కుంభమేళ కూడా షూట్స్ జరిగినాయి. అవును, అవి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. లక్కీగా ఈ సినిమా స్టార్ట్ అవ్వడం, ఆ కుంభమేళ అవ్వడం అవన్నీ బాగా కుదిరాయి. ఎన్ని కోట్ల వరకు కలెక్షన్ రావచ్చు అని అంచనా వేస్తాం? ఆల్రెడీ లాస్ట్ 4 movies బాలయ్య ఆల్రెడీ 100-150 చూశాడు. కాబట్టి హోప్ఫుల్లీ ఈ మూవీతో 300 టచ్ చేస్తాడని మేము చాలా హోప్ఫుల్గా ఉన్నాం. ఏం చెప్తానంటే నందమూరి అభిమానులకు కావచ్చు, లేకుంటే బాలయ్య బాబు అభిమానులకు కావచ్చు, బోయపాటి శ్రీనివాస్ వాళ్ళ యొక్క అభిమానులకు కావచ్చు, ఏం చెప్తారు ఈ సినిమా? ఫర్ షూర్గా ఇది ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ యాక్షన్, అట్ ది సేమ్ టైం మోర్ ఆఫ్ ఎన్ గాడ్ సెంట్రిక్ డివైన్ మూవీ కాబట్టి అందరూ కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడం, అలాగే ఫ్యాన్స్ అనే వాళ్ళు కూడా మాలాంటి వాళ్ళు కూడా ఫుల్ ప్లెడ్జ్డ్గా సాటిస్ఫై అవుతారని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ రోజు ఇక్కడ ఉండి లైవ్ లో కూడా సాంగ్స్ అన్ని రిలీజ్ అవుతాయి. అవును, చూడబోతా ఉన్నారు. మోర్ ఆఫ్ ఎన్ ఇది మ్యూజికల్ కాంక్రీట్ లాగా సెట్ చేశారు. తమన్ ఫర్ షూర్గా అన్ని ఆల్మోస్ట్ 9 songs ఉన్నాయని నేను అనౌన్స్ చేశారు. సో అన్నీ కూడా బాగుంటాయి. ఫర్ షూర్గా సాంగ్స్ కావచ్చు, లేకపోతే బిట్ సాంగ్స్ కావచ్చు, మనల్ని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. చిన్నప్పటి నుంచి మీకు బాలయ్య అంటే ఇష్టం చూడండి. సో ఐ మీన్ లైక్ ఫ్యూ వర్డ్స్ అంటే ఆయన గురించి ఏం చెప్పడానికి లేదు, కానీ ఎక్కువ మరి ఐ మీన్ లైక్ అదొక ఎమోషన్ అంతే. సో జస్ట్ ఎమోషన్ అంతే. సో లైక్ ఆయన ఫిలిం వస్తుంది అంటే ఒక 10 days నుంచి అదే వైబ్ లో ఉంటాం. సో ఆ వైబ్ దగ్గరుండి మ్యూజిక్ సంబంధించిన అవన్నీ చూడబోతా ఉన్నారు. ఎలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతారు? ఐ రియలీ హోప్ అఖండ శిల్పకళా వేదికల్లో చేశారు. సేమ్ అది ఐ మీన్ లైక్ ఇప్పుడు కూడా శిల్పకళా వేదికల్లో ఉంటే బాగుండే అని ఫీలింగ్ ఉండింది. అది క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్ కదా, ఇది ఓపెన్ అండ్ క్రౌడ్. సో అదే వైబ్ ఇక్కడ క్యారీ అవ్వాలని కోరుకుంటున్నాం. అంటే హైదరాబాద్ ఈ రోజు సాయంత్రం మొత్తం హడావుడి ఉండబోతుంది అనుకోవచ్చు. ఎస్, అట్లీస్ట్ కుకట్పల్లి ఏరియా అయితే ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటున్నాను. బ్రదర్, ఎలా అనిపిస్తా ఉంది ఈ రోజు బాలయ్య? చాలా అంటే హ్యాపీ ఉందండి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఈ ఈవెంట్కి రావడం. బాలయ్య బాబు చిన్నప్పటి నుంచి పిచ్చి అభిమానులు అండి. జూనియర్ ఎన్టీఆర్ అభిమాని, యాజ్ అ ఫ్యామిలీ నందమూరి అభిమాని, అండ్ అనంతపూర్ డిస్టిక్ అండి మాది. 3 times ఎమ్మెల్యే ఫ్రమ్ అనంతపూర్ డిస్టిక్ బాలయ్య బాబు. అండ్ పొలిటికల్గా కావచ్చు, హీరోగా కావచ్చు,
అండ్ ఒక రాజకీయ నాయకుడిగా కావచ్చు మేము చాలా అభిమానులు అండి, ప్రాణం ఇస్తాము. పాన్ ఇండియా లెవెల్లో వస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? యాక్చువల్లీ అఖండానే రావాల్సిందండి, బట్ ఆ టైం కోవిడ్ టైం కదండి, రాలేకపోయింది. బట్ డాకు మహారాజ్ కూడా దే ట్రైడ్, బట్ కాలేదు. బట్ ఈ సినిమా అయితే 100% హిట్ అవుతుందండి, బ్లాక్ బస్టర్ అవుద్ది. బాలయ్య గారి 4వ సినిమా అండి, హ్యాట్రిక్ అయిపోయింది, డబుల్ హ్యాట్రిక్ స్టార్ట్ అంతే. మళ్ళీ డబుల్ హ్యాట్రిక్ ఇది స్టార్ట్ అయ్యి అఖండ 2తో రికార్డులు తిరిగి రాస్తారు అనుకోవచ్చు. రాయడం ఏందండి, ఇండియా లెవెల్లో ఇప్పుడు మహాకుంభమేళ క్రోర్స్ ఆఫ్ పీపుల్ చూడలేదు, చూడబోతున్నారు. జార్జియా ఎవరికి తెలియదు, చూస్తున్నారు. హిమాలయాస్తో తీశారు, ఎవరు చూడలేదు, చూస్తున్నారు. ప్రతి ఒక్కటి కవర్ చేశారండి. ఒక నార్మల్ అభిమానికి ఏం కావాలో అన్నీ ఉంటాయి. బాలయ్య బాబు అంటే మాస్, సాంగ్స్, డాన్స్, మ్యూజిక్ అన్నీ ఉంటాయి. హీరోయిన్ ఎలా ఉండబోతుంది అంటే పాత్ర ఎలా యాక్చువల్లీ అండి హీరోయిన్ ఫ్యామిలీ ఓరియంటెడ్ అండ్ ఇట్స్ ట్రెడిషనల్ అండ్ సాంప్రదాయానికి సంబంధించింది, సనాతన ధర్మం సంబంధించింది. సో ఆ బాలయ్య బాబు మీద అభిమానంతో ఆ సాంగ్ పెట్టారు తప్ప అది ఏది ఎవరిని అవమానించక కాదు, దేనికి అది కూడా పెట్టాల్సిన అవసరం లేదు, కానీ అభిమానుల కోసం పెట్టారు అంతే. బాలయ్య బాబు గారు ఒక్క పాత్రను చూడడమే మనకి చాలా ఎమ్మెల్యే డబల్ రోల్ లో కూడా వస్తా ఉంది, ఎట్లా అనిపిస్తుంది? అసలు ఆయన ఏ రూపంలో చూసినా ఆయనే, ఏ రూపంలో చూసినా ఆయనే అంతే. ఇంకా జై బాలయ్య. ఆ, ఇప్పుడు అఖండ అఘోరా వచ్చినా జై బాలయ్యనే, ఎమ్మెల్యే వచ్చినా జై బాలయ్యనే. ఓకే, సో ఎక్కడ వెళ్ళినా జై బాలయ్య. ఏం చెప్తారు ఒకవేళ మీ ముందుకు బాలయ్య బాబు గారు వస్తే మీరు ఏం ఎక్స్ప్రెషన్ చేస్తారు, మీరు ఏం చెప్తారు? మాటలు రావండి, అభిమానం అసలు చూస్తే చాలానే వచ్చాము ఈరోజు. ఫస్ట్ టైం అంటే హిందూపూర్లో అక్కడ దూరం నుంచి చూసాం కానీ ఇంత దగ్గరగా చూడలేదు ఎప్పుడు. సో ఫర్ ద ఫస్ట్ టైం అతను అదే అవకాశం వస్తే మాటలు రావండి, వెళ్ళి హక్ చేసుకోవాలనిపిస్తాయి తప్ప రాదంతే.